నిరంతరము భక్తి శ్రద్ధగా సేవను చేస్తూ భక్తులకు భగవంతుడికి అనుసంధానకర్త అయిన వేదమూర్తి విద్వాన్ రంజిత్ స్వామి, అలాగే ఈ యొక్క ఆలయ నిర్వహణ, భక్తులకు అన్ని రకాలైన సేవలను చేస్తూ మందిర అభివృద్ధికి తను మన ధన త్రివిధ సేవలు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులను మొదలుకొని సమస్త పదాధికారులు, అలాగే శ్రావణ మాసం జగద్గురుల యొక్క ఆశీర్వాదం మరియు కుంభమేళ ఫలం మీ అందరికీ లభించాలి అని 3 ఏళ్ల నుంచి రాలేమేమో అనుష్ఠాన కార్యక్రమంలో ఉంది. ఈ సదాశివపేట వరకు వచ్చినామో ఇంకొద్ది దూర ప్రయాణం చేస్తే సిద్ధిపేట నుంచి మా అనుష్ఠానాన్ని మీ అందరికీ సిద్ధింపజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సిద్ధిపేట నగరానికి విచ్చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మార్గదర్శకులు, జగద్గురువులనే పరమ ఇష్టదైవంగా ఎంచుకొని అనేక సంవత్సరాలుగా కాశీక్షేత్రంలో కూడా శతరుద్రీయ సేవను చేసిన శతరుద్రీయ పరిషత్ అధ్యక్షులు, విద్వాంసులు, సంస్కృత ఆంధ్రలో మంచి సాహిత్యాన్ని రచించిన వేద పండితులు, గురునిష్ఠా సంపన్నులైన ఆనందయ్య స్వామి గారు కూడా ఈ యొక్క సభలో తమ యొక్క ఉపన్యాసము ద్వారా గురు సేవను చేసిన ఆనందయ్య స్వామి గారు, అలాగే వేదమూర్తి